ట్రైలర్ చూసా, సూపర్ అనిపించింది. అండ్ అంటే మనం యాజ్ ఎ యాక్టర్గా మంచి రోల్ పడితే బాగుండని చాలా మూవీస్ చూస్తుంటాం. బెస్ట్ రోల్ పడింది ఇంక ఫస్ట్లోనే. సో హౌ యూ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐఎమ్ ఎక్సైటెడ్. దిస్ ఇస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, పెద్ద ప్రాజెక్ట్. ఆల్వేస్ బెస్ట్. స్టూడెంట్ చేశాను, దాని తర్వాత ఇది పెద్ద ప్రాజెక్ట్. బిగ్ స్క్రీన్. సో వెరీ ఎక్సైటెడ్. అండ్ వేరే థ్రిల్లర్ కూడా ఉంది. సో థ్రిల్లర్ ఇప్పుడు చేయలేను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ థ్రిల్లర్ విచ్ ఐఎమ్ డూయింగ్. ఓకే. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. యా. అండ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కాజల్ గారు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రష్ అనుకోవచ్చు. సో ఆవిడని బీట్ చేస్తూ మీరు ఈ మధ్యన క్రష్ అనే లిస్ట్లోకి వచ్చారు. ఆవిడతో పాటు వర్క్ చేశారు, ఎలా అనిపించింది? She is very down to earth, and she has got that beautiful aura of that star. So it was in the start, koncham I was like scared to work, star she is, and she's sitting beside me for the first time. So I was scared, but later on we got comfortable. Help chesindi chala and made me comfortable. Neha, you should be comfortable, chill, do your scenes well. And so she helped me a lot during the scenes. And yeah, very beautiful. If she comes in front of me, I won't be able to speak anything. Respect kuda undi, but koncham bayam kuda undi. Star kada. ఇప్పుడు ఇండస్ట్రీలో చూసుకుంటే అంటే హీరోయిన్గా ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు మనం ఒక 5-6 మూవీస్తో వాళ్ళ They'll get టైం అయిపోయింది ఇంకా అంటారు. దెన్ నెక్స్ట్ ఇంకో కొత్త హీరోయిన్లు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, చూసుకుంటారు. అలా కాకుండా కాజల్ గారు మనం చూసుకుంటే మగధీర అవ్వచ్చు, ఇంకా చాలా మూవీస్ చేస్తూ కూడా ఇప్పుడు కూడా లీడ్ రోల్ క్యారెక్టర్లు వస్తున్నాయి కదా. సో అలాంటి మీ ఒపీనియన్ ఏంటి ఇండస్ట్రీ మీద అలాంటి క్యారెక్టర్స్? Okay. So now she has maintained from that age to this. యా. It completely depends on the talent also. ఓకే. సో నార్మల్ రోల్ చేసుకుంటే గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ లాగా ఈజీ, బట్ ఇది క్యారెక్టర్ సత్యభామతో చాలా డిఫికల్ట్ అవును కదా, బికాస్ రియల్ లైఫ్ తో మర్డర్స్ అండ్ ఆల్ వోంట్ హ్యాపెన్. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అండ్ పర్ఫార్మ్ వెల్. దట్ ఈస్ డిఫికల్ట్ ఐ ఫీల్. కంపేర్ టు నార్మల్ మూవీస్ కొంచెం డిఫికల్ట్, కష్టం ఉంది. సో షీ హ్యాస్ క్యారీడ్ ఇట్ వెరీ వెల్. అండ్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ బి వెరీ you should have your skill developed as an actor. Acting unte you can work for your years and years. ఓకే. So parledu, యాక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. acting is important I feel. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే అంటే మీరు అంటే ఈ సీన్ ఒప్పుకోవడానికి మూవీని స్పెసిఫిక్గా బ్యూటిఫుల్ అమ్మాయిలు ఎక్కువగా లవ్ మూవీస్కి అట్రాక్ట్ అవుతారు. సో కొంచెం యాక్టింగ్ స్కోప్. సో స్పెసిఫిక్గా ఈ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? సో నార్మల్గానే చేశాను స్టూడెంట్ అండ్ ఆల్. సో ఇట్స్ కామన్ కదా. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఈ క్యారెక్టర్ కూడా చాలా వేరేగా ఉంది. మర్డర్ అవుతుంది నాది. అవును, స్టోరీ మొత్తం మీ మీద నడుస్తుంది కదా. అవును అవును అవును. సో సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా. రియల్ లైఫ్తో అలా జరగదు. ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దట్. So I felt like, okay, we should give it a try. We should do something new. And I like challenging characters also. Police aina, some good officer, Air Force officer, or cop, or this Hasina, which is happening in Satyabhamna. ఓకే. And so yeah, this is how I feel. ఓకే. సత్యభామ మూవీ మొత్తం చూసుకుంటే మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? ఎగ్జైట్ అయిన పాయింట్ అండ్ సీన్? Climax. నిజంగా సూపర్. సో అయితే మేము కూడా ఎగ్జైట్గా వెళ్ళొచ్చు అయితే. ఎస్, నేను కూడా చాలా ఎక్సైటెడ్. బట్ ఇప్పుడు నేను కూడా మూవీ చూడలేను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెబ్ సిరీస్ బిఫోర్ చేశారు స్టూడెంట్, సో సన్ముఖ్తో. సో ఎలా అనిపించింది సన్ముఖ్తో? ఎందుకంటే సినిమాల వరకు వచ్చేసరికి బిగ్గెస్ట్ స్టార్లు చాలామంది ఉన్నారు, యూట్యూబ్ వరకు కొంతమంది స్టార్లు క్రియేట్ చేసుకుని ఉంచుకోరు. అందులో వన్ ఆఫ్ ది మెంబర్ సన్ముఖ్. సో ఎలా అనిపించింది ఆ సిరీస్? అదేమైనా ప్లస్ అయిందా మీకు ఈ మూవీస్ రావడానికి? It actually helped me for my career. And for him is like, everyone knows him. ఓకే. So shoot చేసుకుంటే కూడా కొంచెం కష్టం. Everyone will gather and all. But yeah, he's very dedicated towards his work and very hardworking as an actor. యా. సో పర్సనల్ అంటే స్క్రీన్ వరకు చూసుకుంటే సన్ముఖ్ గురించి అందరికీ తెలుసు. పర్సనల్గా లాస్ట్ టైం ఒక నెగిటివ్ ఇది వచ్చింది దాని మీద. సో అంటే పర్సనల్గా ఎలా ఉండేవాడు ఏంటి?
పర్సనల్గా హీఈస్ అ గుడ్ పర్సన్, అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో, బికాస్ నాకు తెలుగు రాదు కదా. ఓకే. సో హీ యూస్ టు హెల్ప్ మీ, దిస్ ఈజ్ హౌ యూ షుడ్ పర్ఫార్మ్, దిస్ ఈజ్ ద వెబ్ సిరీస్లో చాలా పెద్ద సీన్స్ ఉన్నాయి. సో సమ్ టైమ్స్ విల్ షూట్ దిస్ ఎపిసోడ్, దెన్ దిస్, వీ వోంట్ షూట్ ఇట్ ఇన్ అ సింగిల్ గో. ఓకే. So he used to tell me, "Acha, this is the flow. You should understand this and all." So he helped me a lot. And where his problem unte, no comments on that. ఓకే, దానికి మనం డిస్టర్బ్ చేయం. అండ్ అంటే వెబ్ సిరీస్ అండ్ మూవీస్, సో డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. టెక్నికల్ క్రూతో కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ స్టోరీలో కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బీ. But yeah, if I say something, it will be controversial, so let's not speak about it. ఏ కాంట్రవర్సీ లేదు ఇక్కడ. జస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటారు డౌన్ టు ఎర్త్. సో మనం డౌన్ చూసి ఎర్త్ చూసేటప్పుడు డిఫరెంట్ ఏమనిపించిందంటే ప్రొడక్షన్తో డిఫరెన్స్ ఉంది, యా ప్రొడక్షన్ బడ్జెట్తో కూడా డిఫరెన్స్ ఉంది. ద వే దే షూట్ నౌ, సిరీస్ ఉంటే దే విల్ రన్ ఫర్ ద సీన్స్, ఫాస్ట్ షూట్ చేస్తారు. బికాజ్ చాలా పెద్ద ఉంది కదా స్క్రిప్ట్ కూడా, ఎపిసోడ్స్ కూడా 40 minutes పర్ ఎపిసోడ్. సో ఇట్ విల్ గో వెరీ ఫాస్ట్. ఫర్ ద మూవీ దే విల్ టేక్ టైమ్, దే విల్ షూట్ యాజ్ ఫర్ దే వాంట్ అండ్ హౌ ఎవర్ డైరెక్టర్ వాంట్. సో రీటేక్స్ అయినా పర్లేదు, టైం పడుతుంది పర్లేదు, బట్ సీన్ షుడ్ బి ఆన్ పాయింట్. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సూపర్. సో అంటే నిజంగా దానికోసం వెయిట్ చేస్తున్నా. నో కాంట్రవర్సీస్. ఓకే. క్యూట్ గర్ల్తో కాంట్రవర్సీ ఎలా చేస్తాం అసలు? సో आपका ప్రాపర్ నేను ముంబై. సో నిజంగా చెప్పిన ఒకటి, అచ్చమైన అదేమంటారు స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిలా ఉన్నారు. నిజమా? నిజంగా అయ్యో, thank you. నాకు అతను వచ్చి చెప్తుంటే తప్ప నాకు వేరేదని తెలీదు, తెలుగు అమ్మాయే అనుకున్నా. బట్ లాంగ్వేజ్ కూడా అసలు ఎక్కడ తెలుగు రాదు అనేటట్లు అనిపించట్లేదు. స్టిల్ నేను నేర్చుకున్నాను, టైం పడుతుంది. ఫ్లూయెన్సీ కోసం వచ్చేసింది. ఆంధ్ర యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ వేరే వేరే ఉంటుంది కదా. సో నేర్చుకున్నాను. అదే నీకు నేను శ్రీకాకుళం నేర్పిస్తా, మాది ప్రాపర్. సరే, ఒక సెంటెన్స్ చాలా బాగుంటది. మొన్నే బేబీ మూవీ హీరోయిన్ తో చేపించా, వైష్ణవితో. ఓకే. సో నెక్స్ట్ ఒకటి చెప్పిస్తా. అండ్ అంటే ఇప్పుడు మీరు ఏమైనా మోడలింగ్ లేకపోతే చేశారా దీనికోసం? Before this project, yes, I've worked in episodic shows, Hindi episodic shows and Marathi series I've done. Super. I've started working since I was 12 years old, Marathi to, and then Hindi start chesanu. Dan tarvata auditions opportunity I got, and then I started auditioning in Telugu. So Telugu fluency starting ki radu, but dan tarvata I've learned. I used to write the scenes. Okay. Naku scene radante I used to write 10 times. పెద్ద మోనోలాగ్ ఉంటే 10 times 20 times రాసాను. నేర్చుకున్నారు అలాగా? సో దట్స్ హౌ ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ ద సీన్. ఓకే. బికాజ్ మదర్ టంగ్ కాదు తెలుగు, సో టైం పడుతుంది నేర్చుకోవడానికి. చాలా నేర్చుకున్నారు కూడా, రియల్లీ గ్రేట్. ఎందుకంటే మీ ప్రొఫైల్ చూసా, నాకు ఎక్కడ కూడా అంటే ఇది ఇంకో వేరే డ్రెస్సులు నాకు ఎక్కడ అనిపించలేదు. మొత్తం ట్రెడిషనల్ శారీస్, ట్రెడిషనల్ లుక్ ఇదే కనిపించింది. నాకెందుకు మొత్తం చూసాక తెలుగు అమ్మాయే కదా అని అనిపించింది అనమాట.